వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గిరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే గిరివర్ధన్. నమస్తే. సో గిరణ గారు, రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఈటెల గారి పైన అంటే ఈటెల గారు రేవంత్ రెడ్డిని నా కొడుక అని చెప్పేసి ఏదో సంబోధించడం, దాంతో వరుసగా కూడా ఈటెల గారి పైన దాడి జరుగుతూనే ఉంది. దాని విషయంలో అసలు ఈటెల గారిని బీజేపీ వాళ్ళు ప్రొటెక్ట్ చెయ్యట్లేదు అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఇష్యూ. సో ఎందుకు ఈటెల గారిని కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేసినట్టు? కేవలం అంటే ఈటెల గారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తే నేనేదో పెద్ద లీడర్ అవుదాం అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటుండా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన తర్వాత ఆ యొక్క పరిపాలన చూసి ప్రజలు అసహించుకొని కేసీఆర్ వ్యతిరేకంగా చేసిన ఓటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ చూసి వేయలే, ఆల్టర్నేట్ ఎవరు అనేది చూసి వేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత కూడా రాజేంద్రన్ ఏమడుగుతున్నాడు? కేసీఆర్ ఏదైతే తప్పులు చేసిండో మీరు ఆ తప్పులు చేయకండి. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణ, 1200 మంది విద్యార్థుల బలిదానాలతో వచ్చిన తెలంగాణ, మనకు స్వాభిమానం ఎక్కువ, ఈ గడ్డకే ఆత్మాభిమానం ఎక్కువ ఉంటది. కాబట్టి మనం పరిపాలించుకునే విధానం ఇది కాదు. మనం పరిపాలించుకునే విధానం చాలా హుందాగా ఉండాలి. చాలా డెవలప్మెంట్ అనేది ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ చేసిన అవినీతి విధ్వంసాన్ని మీరు చేయకండి అని క్లియర్ గా రాజేందర్ గారు మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్పడమే జరిగింది, సూచనలు చేయడం జరిగింది. మీరు 6 గ్యారంటీలు అన్నారు, ఇది ఇంప్లిమెంటేషన్ కాదు, మన బడ్జెట్ కాదు, మన బడ్జెట్ లో ఇది చెయ్యలేము అని మొదటి నుంచి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మేకపోతు గంభీరంలాగా మీరు చేసే ఏదైతే హామీలు ఉన్నావో, మీ యొక్క ప్రవర్తన ఉందో, మీ యొక్క చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ఏదో కన్స్ట్రక్టివిటీ జరుగుతుంది అనుకున్నాం, కానీ డిసెక్టివిటీ జరుగుతుంది. హైడ్రా పేరుతోటి తీసుకొచ్చిండ్రు. హైడ్రాని తీసుకొచ్చి ఏం చేసిండ్రు? పేదల ఇళ్లను కూలగొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడ పేదలు రూపాయి కూడగట్టుకొని ఏదో ఆటో నడుపుకోనో, రిక్షా నడుపుకోనో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోనో, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోనో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పొట్టను కొట్టే ప్రయత్నం చేస్తుంది. తర్వాత హైడ్రా పేరుతోటి ఏదైతే విధ్వంసం జరుగుతుందో, రాజేందర్ గారు హైడ్రా మీద కొట్లాడిన ఏకైక వ్యక్తి రాజేందర్ గారు. ఇది కరెక్ట్ కాదు, పేద ప్రజల జోలికి మీరు పోవద్దు. ఇది తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసమా? మనం దేని ఆశించి తెలంగాణ తెచ్చుకున్నాం? బడుగు బలైన వర్గాల ఏదైతే కూడు గూడు లేదో ఈ దీనికోసం నిరుద్యోగ సమస్య ఉంది. ఇదంతా మనం అందరికి తెలుసు చరిత్ర. తెలియని చరిత్ర ఏమీ లేదు. కానీ దాని నుంచి బయటపడాలి మనం. ఇంకా ఎన్ని రోజులు ఈ విధ్వంసాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. ఎప్పుడైనా తిరగబడ్డ రోజు మనం చాలా సార్లు చూస్తాం. దేశాలు రాజా పరిపాలన చేసి పారిపోతుంటారు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి రాజేందర్ అన్న సూచన చేసిండు, హెచ్చరించిండు. ఇది కరెక్ట్ కాదని చెప్పిండు. మూసీ పరివారం ఏదైతే మీరు రివర్ చేస్తున్నారో, డెవలప్మెంట్ చేస్తున్నారో, రాజేందర్ అన్న ఏం చెప్పిండు? మీరు చేసే డెవలప్మెంట్ ఏదైతే ఉందో మూసీ ప్రక్షాళన చేయొద్దని అనలే, చేయండి. కానీ పేదల ఇల్లు ఏదైతే కట్టుకున్నారో, 100 సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ మురికి దగ్గర నివాసం ఉంటున్నారంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లలు ఏంది, వాళ్ళ బతికేంది, చాలా దుర్భరంగా ఉంటుంది. వాళ్ళ జోలికి కూడా మీరు పోతే ఏం ప్రభుత్వం ఇది అని ప్రశ్నించిండు. అది తప్పైపోయింది. అయితే మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే హైడ్రా వల్ల చాలా చెరువులు కబ్జా చేశారు. అదొక మంచి కార్యము, దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటే బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఒకటి. తర్వాత మూసీ అంటే మీరు సబర్మతి గుజరాత్ లోనే ఉంది, మోదీ గారి సొంత ఏమంటారు రాష్ట్రం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడ సబర్మతికి యాక్సెప్ట్ చేస్తారు, ఇక్కడ ఎందుకు మూసీ దానికి అడ్డుపడుతున్నారు బీజేపీ? హైడ్రా పేరు మీద మీరు FTL లో ఉంది అని అంటున్నారు. 40-50 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు నివాసం ఉంటున్నారు. FTL అంటే ఏంది? ఒకవేళ చెరువులో నీళ్ళు ఎక్కువచ్చో, లేకపోతే వరదలు వచ్చో మునిగిపోతాయని ఒకవేళ మీ యొక్క ఆలోచన ఉంటే మీరు ఎక్కడ వేయాలి? నిజాంపేటలో ఉన్న ఏదైతే ఉందో అప్పటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ హయాంలోనే కదా పర్మిషన్లు ఇచ్చింది, మీ హయాంలోనే మునిగిపోయినాయి కదా.
మరి ఆ రోజు లేని ఆలోచన ఇవాళ నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఓకే. నువ్వు ఆ రోజు నువ్వు చేసే ఆలోచన మీ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వము 2014 కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు మీవే కదా, నీ కన్సర్న్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే హైడ్రా మూసి అనేది రోజు నడుస్తున్న ఇష్యూ. బట్ ఈటెల రాజేందర్ గారు ఒక సీఎం ని పట్టుకొని నా కొడక అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ పిసిసి అధ్యక్షుడు అసలు ఈటెల రాజేందర్ ముదిరాజ్ కులమా లేకపోతే రెడ్డి కులమా? ఆయన నిన్న వాగేట్ శ్రీహరి గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా అదే మాట అనడం అనేది జరిగింది. బీసీల ద్రోహి, బీసీ బిడ్డ కాదు అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక విషయం, రాజేందర్ అన్న ఏ వ్యక్తిని కొడుక అని అనలేదు. ఇక్కడ ఏమన్నాడు? హైడ్రా పేరుతోటి పేద ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూల్చగొడితే మీ భర్త రే కొడుకులారా మీరు పేద ప్రజల దగ్గరికి వస్తారా అని అన్నాడు. తప్పేముంది? తెలంగాణ భాషలో పేద ప్రజల దగ్గరికి వస్తే ఏం కొడుక ఏం అని అంటాం. కానీ దాన్ని పట్టుకొని ఏదో రాజేందర్ గారు ముఖ్యమంత్రి అనలే, ప్రభుత్వాన్ని అన్నాడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను అన్నాడు. ఏమన్నాడు? మీరు పేద ప్రజల దగ్గరికి పేదల కన్నీళ్లు మీరు కార్సే మాత్రం ఊరుకునేది లేదని చెప్పిండు. పేదల జోలికి వస్తే మీ భర్త అని చెప్పిండు. ఆయన మల్కాజ్గిరి ఎంపీ అండి, 4 లక్షల మెజార్టీ తోటి గెలిపించిన ఎంపీ, ప్రజాప్రతినిధి. 5 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు, 2 సంవత్సరాలు హెల్త్ మినిస్టర్ చేసిండు. ప్రజల కష్టాలు తెలుసు. కాబట్టి అట్లాంటి నాయకుడు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల యొక్క కన్నీళ్లు తూరుస్తుంటే మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. అంటే ఏం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడా? ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారు, ఫోకస్ కావడం కోసము, ఫేమస్ అవుదామని చెప్పి. రాజేందర్ గారి గురించి తెలియని విషయం ఏమి లేదు. ప్రపంచంలో ఉన్న తెలుగు మాట్లాడే అందరు కూడా ఈటెల రాజేందర్ ఏందనేది తెలుసు. కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా తెలుగు మాట్లాడే సమాజం ఒక్కటిగా నిలిచి ఈటెల రాజేందర్ గెలవాలని ఆశీర్వదించారు బై ఎలక్షన్స్ లా. రాజేందర్ గారి గురించి, క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడతారా? మీ క్యారెక్టర్ ఎక్కడ? రాజేందర్ గారి క్యారెక్టర్ ఎక్కడ? వారి పర్సనాలిటీ ఎక్కడ? మీ పర్సనాలిటీ ఎక్కడ? ఒక్కసారి కాంగ్రెస్ లో ఒక్క లీడర్ రాజేందర్ గారి లాగా ఉన్నారా చెప్పండి. మీరు ఒక్కసారి తిరిగి చూసుకోండి, మీ యొక్క గతాన్ని తిరిగి చూసుకోండి. మీరు ఏమేమి చేసి అలా ప్రభుత్వంలో ఉన్నారు. రాజేందర్ గారు ఎప్పుడు తప్పుడు పనులు చేయలే. రాజేందర్ గారు ఎవరిని అన్యాయం ఇచ్చేయలే. రాజేందర్ గారు ప్రజల కోసం కొట్లాడిండు, ప్రజల భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని చెప్పిండు, మీకు సూచనలు చేసిండు. ఇచ్చిన సూచనల్ని స్వీకరించకుండా ఇలా ఆయన పైన దాడి చేస్తుంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయట్లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యాలు ఇస్తుంది. ఇదే మేడ్చల్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే చాలా చోట్ల కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది గిరి అన్న. తర్వాత చూసుకున్నట్టయితే మహిళలు ఫ్రీ బస్ ఎక్కుతున్నారు, అది రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. తర్వాత మీరు అన్నట్టు 2 లక్షలు రుణమాఫీ చేయడం కావచ్చు, రైతు భరోసా ఇవ్వడం కావచ్చు, 500 రూపాయలు బోనస్లు కావచ్చు, ప్రతి ఒక్కటి చేసుకుంటుంది. బీజేపీ వాళ్ళకి కనిపించట్లేదు అనుకుంటే ఈటెల రాజేందర్ గారికి కనిపిస్తలేదేమో అని అంటున్నారు. ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు కూడా ఈ ఏదైతే పథకాలు ఉన్నావో పథకాలకు వాళ్ళు ఎప్పుడు కూడా అడ్డం కాదు. పేద ప్రజలకు అందించే ఏ ప్రభుత్వం ఉన్నా సరే వారు సూచనలు చేస్తారు, సహకారం చేస్తారు. ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు. కానీ నువ్వే ముఖ్యమంత్రి బయటకు వచ్చి నన్ను ఓసిన రూపాయి వెళ్ళదంటున్నావు. నన్ను ఓసిన రూపాయలు ప్రపంచంలో ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి వచ్చి నన్ను ఓసినా కూడా ఏమి వెళ్ళవని చెప్పిన రోజులున్నాయా? ఉందా ఎక్కడన్నా? ఒక్కరిని చూపించండి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది కదా, ఏ ఒక్క ముఖ్యమంత్రి అన్నా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిండా? నిజాయితీగా మాట్లాడిందని అనుకోవచ్చు. నిజాయితీగా మాట్లాడితే నువ్వు నీ యొక్క ప్రసంగము నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు కదా, ఏమని చేసినావు? ఏమని ప్రమాణ స్వీకారం చేసినావు? అది కూడా మాట్లాడతావా? రాజ్యాంగం మీద నువ్వు ఏమని ప్రమాణం చేసినావు? ఏమంటే సార్వభౌమత్వాన్ని కాపాడుతానని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం గురించి కావచ్చు చేసినావు కదా. చేసినప్పుడు నీకు తెలియాలి. మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనం ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి గురించి మనం ఎట్లొచ్చినావు ఏందని తెలియాలి. నువ్వు రాజేందర్ గారి గురించి మాట్లాడుతున్నావు. రాజేందర్ గారి గురించి నీ పక్కన చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు ఉన్నారు. వారు 5 సంవత్సరాలు వారి దగ్గర సెక్రటరీగా పనిచేసారు.
ఫైనాన్స్ సెక్రటరీ రాజేందర్ గారి గురించి ఒకసారి అడిగి తెలుసుకో. వారు ఎలాంటి వాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా రియాక్ట్ కాలే ఈటెల గారు చెప్పినటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ గారు బిస్కెట్లు వేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. ఎవరైతే బిస్కెట్లు తిన్నారో వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు విమర్శించే స్థాయి ఈటెలది కాదని చెప్పేసి అనుకోవచ్చు. నేనేమన్నా ఈటెల రాజేందర్ గారి స్థాయి కాంగ్రెస్ లో ఒక్క లీడర్ కుందా అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు. మీరు ప్రజలు నిర్ణయిస్తారు. సీఎం అండి అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. రాజేందర్ గారు ఎక్కడ? అదే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఎక్కడ? రాజేందర్ గారు ఎంపీ, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఉండొచ్చు. సీఎం ఎట్లయిండు? మీరు ఒకసారి చూడండి, గతం చూడండి. సీఎం ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయిండు, సీఎం ఎట్లయిండు చూడండి. కష్టపడే అవుతారు కదా ఎవరైనా. కష్టపడే కావచ్చు, కానీ నీ పరిపాలన మంచిగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. రాజేందర్ గారు ఏం చెప్తున్నారు? నువ్వు ఇంతకుముందు మంత్రిగా పనిచేయలేదు, నేను మంత్రిగా పనిచేసిన, నాకు అనుభవం ఉంది, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన, ఇది కాదు ఫైనాన్స్ సిస్టమ్, దీన్ని ఇట్లా చేస్తే పథకాలు పేదలకు అందియొచ్చు అని ఆయన సూచనలు చేస్తున్నాడు. మీరు ఇంతకుముందు అయితే మంత్రిగా పనిచేయలే కదా, ఈ మంత్రి అనుభవం ఉన్న మంత్రి మీకు చెప్తున్నాడు, స్వీకరించండి, మంచిదాన్ని స్వీకరించండి. మీరు ఏదన్నా వారు అదే అంటారు కదండి, పదే పదే ఎవరు వచ్చినా నాకు చెప్తే నేను స్వీకరిస్తాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చెప్పిండు కదా. అర్బన్ మినిస్టర్ గారు వస్తే కూడా నువ్వు పెట్టిన మీటింగ్ కు రాజేంద్ర గారు చెప్పారు కదా, వచ్చి మెట్రో మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతుంది కాబట్టి ఎన్నో నేషనల్ హైవే తీసుకొచ్చినాము, ఎన్నో రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చినాము, కాజీపేట రైల్వే కోచ్ తీసుకొచ్చినాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కడుతున్నాము, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ కడుతున్నాము, ఎన్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చినాము, హైదరాబాద్ పెద్ద హబ్ కాబోతుంది, ఎన్నో తీసుకొచ్చినాం కదా. తీసుకొచ్చినప్పుడు మేము ఇప్పుడు కూడా జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు మెట్రో రైలు కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు రాజేందర్ గారు సూచన చేసిండు, దీన్ని డబుల్ డెక్కర్ చేయండి, బస్సుకు రోడ్డుకు ప్లస్ ట్రైన్కు రెండు ఒకే విధంగా ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుంది. సానుకూలంగా మా నితిన్ గడ్కరీ సహకరించిండు, శాంక్షన్ చేసిండు. మేము అభివృద్ధిలో ఎప్పుడు కూడా మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. రాజేందర్ గారు దాంట్లో ఉన్నారు. రాజేందర్ గారు గెలిచిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయి, అభివృద్ధి చేయాల్సిన ప్రాజెక్టులు ఏమున్నాయి, ఎప్పుడు రెగ్యులర్ గా ఢిల్లీ పోయినా కూడా అందరు మంత్రులతో, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ తోటి, రైల్వే శాఖ మంత్రి తోటి, తర్వాత నితిన్ గడ్కరీ తోటి మీరు తీయండి. మేము అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నామండి. మేము మీలాక హైడ్రా నోటీసులు ఇచ్చి, లేకపోతే మూసీ నది నోటీసులు ఇచ్చి జేబులు నింపుకొని ఢిల్లీ మీ యొక్క అధిష్టానానికి కప్పం కట్టే మాది కాదండి. అభివృద్ధి కావాలంటే ఇప్పటి వరకు తెలంగాణకు తెచ్చింది గుండె సున్నానే. సో కేంద్రం అసలు రాష్ట్రంకి సపోర్ట్ చెయ్యట్లేదు. మనం 10 రూపాయలు ఇస్తే రూపాయి కూడా మనకి ఇవ్వట్లేదు. కేవలం ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ ఈ రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చుకుంటుంది అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా చెప్తున్నటువంటి మాట అదే. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మీరు మోడీ గారు గుండె సున్నా ఇచ్చిందని కేసీఆర్ చెప్తే కేసీఆర్ని ఎక్కడ పెట్టిందో ప్రజలు చూసిండ్రు. ప్రజలు మనందరం చూస్తున్నాం కేసీఆర్ను ఎక్కడ పరిమితం చేసిండు. నువ్వు కూడా మోడీ గారి గురించి మాట్లాడితే ఎక్కడ ఉంటావు అనేది నువ్వు ఆలోచన చేసుకో. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6,50,000 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించి అభివృద్ధి చేసిండ్రు మోడీ గారు. మరి అభివృద్ధిని చూసే మొన్న మాకు పార్లమెంట్ ఎలక్షన్స్ లా 8 సీట్లు ఇచ్చిండ్రు, గొప్ప మెజారిటీ ఇచ్చిండ్రు ప్రజలు. సో నెక్స్ట్ అదే విజయం కొనసాగుతుంది అనుకోవచ్చు. డెఫినెట్. మీరు ఏ ఎలక్షన్ పెట్టండి, ఏ ఎలక్షన్లు అయినా సరే, మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టండి, మండల పరిషత్ ఎలక్షన్స్ పెట్టండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టండి, రేపు బీజేపీదే విజయం. రాబో రోజుల్లో తెలంగాణలో అధికారం దిశగా మేము పోతున్నాం. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే బీజేపీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. సో బీజేపీకి అంత సీన్ లేదు. రేపు వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళీ రావచ్చు అని చెప్పేసి, అంటే గ్రామ స్థాయిలో అసలు బీజేపీ పువ్వు గుర్తు కూడా ఎవరికి తెలియదు, గుర్తుపట్టారు అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. మీరు చూసిండ్రు మహబూబ్నగర్లో 100 కోట్లు ఖర్చు పెట్టి అరుణమ్మను, డీకే అరుణమ్మను మీరు ఓడగొట్టాలని ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నేలకేసి కొట్టిండ్రు మిమ్మల్ని.
ఇంతకన్నా సాక్ష్యం ఏముంది? పాలమూరు వెనుకబడ్డ జిల్లా, నీ సొంత జిల్లా, నీ సొంత జిల్లా, నీ సొంత నియోజకవర్గం ఏమైందో ఒక్కసారి ప్రజలకు అంటే అంతా మోడీ తెలుసు. చూసి ఓట్లేసారు, రాష్ట్రాలు అనేది సీఎం ని చూసి ఓట్లేస్తారు కదా. మా నాయకుడు కదండి మోడీ గారు. ఇక్కడ కూడా వారి ఫోటోతోటే ఎలక్షన్స్ మేము ఏమంటున్నాం, ఆయన ఫోటో కాదు, ఆయన ఫోటో మేము పెట్టుకున్నాం. మీ ఇల్లులో కూడా మా మోడీ ఫోటో పెట్టుకుంటే మీకు ఆశీర్వాదం దొరుకుతుంది అంటున్నాం. ఓకే సరే. మీరు కూడా మీ గాంధీ భవన్ లో కాదు, మీ ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడనో మంచి పనులు చేసేటప్పుడు మోడీ గారే గుర్తుకొస్తారు. ఊర్లలో రోడ్లు వేసేది మేమండి, ఊర్లలో టాయిలెట్స్ కడుతున్నాం పేద ప్రజలకు మేమండి, ఉచిత బియ్యం ఇచ్చింది మేమండి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇయ్యలే. సన్న బియ్యం వాళ్ళు ఇస్తున్నారు. పైసలు ఎవరు ఇస్తున్నారండి? పైసలు ఎవరు ఇస్తున్నారు? పేరు మాది, పేరు మీదైపోయింది, ఇసుక మాదైపోయింది. కానీ మీరు మా మోడీ ఫోటో పెడతలేరు. మా మోడీ ఫోటో పెట్టండి, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అయ్యో మా మోడీ ఫోటో పెట్టిండ్రని సంతోషిస్తారు. జనాలకు తెలుసా ఈ సన్న బియ్యం అంటే ఉచిత బియ్యం ఉచిత బియ్యం ఇస్తున్నారు తెలుసు, గ్రామాల రోడ్లు వేసింది తెలుసు, మాకు టాయిలెట్స్ కట్టించింది మోడీ అని తెలుసు, ఈ యొక్క శ్మశాన వాటికలు కట్టించింది, రైతు వేదికలు కట్టించింది, ఈ రోడ్లు వేసింది, హైవేలు వేసింది, ఈ రైల్వేలు మంచి మంచి రైల్వేలు వచ్చినాయి, రైల్వే స్టేషన్లు వచ్చినాయి, వందే భారత్ ఎక్స్ప్రెస్ లో మేము హాయిగా పోతున్నాం. ప్రజలకు ఎన్ని సౌకర్యాలండి మోడీ గారు కల్పించింది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో చేసినవి ఏమున్నా ఒక్కసారి తిరిగి చూడండి. 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన ఒకసారి తిరిగి చూడండి. ఓకే, అయితే మోడీ గారి విషయంలో మాట్లాడుకుంటేనా, రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ అది అందరం గర్వపడాల్సిన విషయమే. అట్లాంటి దాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో మరి చీప్ గా ఏదో ట్రంప్ లొంగిపోయినట్టు, ట్రంప్ కాలు మొక్కినట్టు, ట్రంప్ చెప్తే మోడీ సరెండర్ అయినట్టు ఇట్లాంటి పోస్టులు పెడుతున్నారు. ఏమనుకోవచ్చు అసలు? మోడీ గారిని విమర్శించే స్థాయి అండి మరి ఏదో సోషల్ మీడియాలో ఏదో పిచ్చి ప్రయాస, ఏదో మొత్తం క్రెడిబిలిటీ అంతా మోడీ గారికి వస్తుంది, వారిని ఇచ్చేయాలని. ఆయన ప్రపంచ నాయకుడు అంటే ఆయన గురించి మీరు సోషల్ మీడియాలో పెడితే ప్రజలు చీదరించుకుంటున్నారు. వీళ్ళకి మేము ఓటేసినాం మా కాంగ్రెస్ కాదు. నువ్వు ఎవరైనా సరే మోడీ గారిని ఒకవేళ తూలనాడితే వాళ్ళు ప్రజలు చీకొట్టడం గ్యారంటీ. సో మరి ఇక్కడ నిజంగా ఎందుకు మోడీ గారు అంటే పిఓకేని స్వాధీనం చేసుకోవాలి, మేమంతా మీ వెంపడి ఉంటాము అని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు సడన్ గా? ఏదైనా ఒక యుద్ధం జరుగుతుంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. దాని ప్రకారం మోడీ గారు ఏది మంచి ఏది చెడు అన్నీ తెలుసు వారు. వీళ్ళు ఖర్గే మాట్లాడేది, రాహుల్ గాంధీ మాట్లాడేది, కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది ఒకరికొకరు పొంతన ఉందండి. దేశం గురించి దేశభక్తి వీళ్ళు ఉందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బార్డర్లో ఉన్న జవాన్లు విజయం అయితే ఏమంటారు? భారత్ మాతాకి జై అంటారు. సెకండ్ అనేది ఎవరు తెలుసా? మేము. భారత్ మాతాకి జై అనేది ఇద్దరు. ఒకరేమో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు. రెండోది బార్డర్లో ఉన్న సైనికులు. ఏ రోజన్నా కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ భారత్ మాతకి జై అన్నారా? అడగండి. మీరు దేశం గురించి మాట్లాడతారా అండి? మాకున్న మేమేమంటాం? మా పార్టీ విధానం ఏంది? మాకు ఫస్ట్ నేషన్, సెకండ్ పార్టీ. అదండి వాళ్ళు అదే అంటున్నారు. జై శ్రీరామ్ అనేతో ఒక జై శ్రీరామ్ అని చెప్పేసి ఓట్లు అడుగుతారు, భారత్ మాతకి జై అని ఇంకా మాకంటే దేశభక్తి భారత్ మాతకి జై అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటారు. సో ఇప్పటి వరకు అంటే భారత్ మాతకి జై అనేటోళ్ళే భారతీయులు, లేకపోతే భారతీయులు కాదా అని చెప్పేసి మా పార్టీలు ఎవరు కూడా పాకిస్తాన్ ప్రేమిస్తాను ఎవరు అనలేదండి. మా పార్టీలో ఎవరు కూడా పాకిస్తాన్ ప్రేమిస్తానని అనలేదు. పాకిస్తాన్తో తీస్తామన్నాం, పాకిస్తాన్ సంగతి చూస్తామని చెప్పినాం, ఉగ్రవాదుల సంగతి చూస్తామని చెప్పినాం. ఈ దేశంకి రావాలన్నా, కన్నెత్తి చూడాలన్నా మీ అంతు చూస్తామని చూపించిన వాళ్ళు మేమండి. మా పార్టీ. మేము పాకిస్తాన్ ప్రేమిస్తలేం. పాకిస్తాన్ ప్రేమించేటోళ్ళకు మీరు ఏమి ఇచ్చిండో ప్రజలకు తెలుసు. మీ గురించి ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి కింద పోయి చెక్ చేసుకోండి. యుద్ధం గురించి, మీ పరిపాలన గురించి. తెలంగాణలో మీరు 14 నెలలు 15 నెలలు వచ్చిండు కదా, మీ పరిపాలన ఎట్లుందో ఒకసారి ప్రజలకు వెళ్ళండి. ఆ మూసి పరివారక ప్రాంతం ఒకసారి పర్యటన ఏమని చెప్పండి.
హైడ్రా పేరుతో మీరు గల్లీలో రేపు ఎలక్షన్లు వస్తాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయండి, ఎలక్షన్ ఇన్ టైంలో పెట్టండి, మీరు గెలవండి. మీ ప్రభుత్వానికి ఇది రిప్రమెండం అవుతుంది. సో ఇప్పుడు బీజేపీకి కాంపిటీషన్ బీఆర్ఎస్ అనుకోవచ్చా టార్గెట్, లేకపోతే కాంగ్రెస్ అనుకోవచ్చు? మేము ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ప్రజల్లోకి వెళ్ళి, మేము మా కాంపిటీషన్ ఎవరు లేరు. ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు చివరి ముఖ్యమంత్రి. అంతే. రేవంత్ రెడ్డి తెలంగాణకు కాంగ్రెస్ నుంచి చివరి ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి. అంటే కాంగ్రెస్ పార్టీ చివరి. ఎస్ 100%. దీంట్లో డౌటే లేదు. మీరు 100 మంది దగ్గరికి పోండి, గ్రామాలకు పోతారా, పట్టణాలకు పోతారా, హైదరాబాద్లో పోతారా, హైదరాబాద్లో ఏదైనా బస్తీకి పోతారా, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోమని రాజేందర్ గారు చెప్తున్నారు. ఓకే, అంటే బీఆర్ఎస్ అసలు కాంపిటీషనే కదా. బీఆర్ఎస్ ఎక్కడ ఉందండి, అయిపోయింది. మొన్న వాళ్ళు మీటింగ్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కడ అయిపోయింది. ఓకే, మీరు కొద్ది రోజుల్లో ఏమవుతుందో అనేది కూడా తెలియదు. బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా, ఎందుకు బీజేపీ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారా? ఎందుకు బీజేపీలు కావాలని ఇది ఒక రకమైన ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు, కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ అది ఇది అని చెప్పేసి. అక్కడ కేసీఆర్ ని చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు. మరి కేసీఆర్ను తక్కువ అంచనా వేసినా ఎక్కువ అంచనా వేసినా ఎవరిదైనా కొద్ది రోజులే నడుస్తుంది, అది నడిచింది, అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇంకా దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవడం కూడా తప్పు అవుతుంది. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఎంత అవినీతి విధ్వంసం చేసిండ్రు, కుటుంబ పరిపాలన ఎట్లా చేసిండ్రు. ఆయన ఒక నిజాం నవాబులకు పరిపాలించిండు. నిజాం నవాబును మన ప్రజలు బొందబెట్టింది కదా తెలంగాణలో, అట్లా ఆయనను చేసిండ్రు. రేపు కాంగ్రెస్ కూడా అట్లా కాదు అని మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఆర్థిక విధ్వంసం చేయొద్దని చెప్తున్నారు. అది తప్ప. సో అభివృద్ధి చేస్తుంటే మీకు ఆర్థిక విధ్వంసం కనిపిస్తుంది. ఏడ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తుందో, రేవంత్ రెడ్డికి వచ్చేస్తుందో, ఏడ భారతీయ జనతా పార్టీకి రేపు నా జనాలు ఓట్లేయరు అని చెప్పేసి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నాం. మున్సిపల్ శాఖ నువ్వే కదా, విద్యాశాఖ నువ్వే కదా, ఇంకో 2-3 శాఖలు నువ్వే కదా. ఎక్కడైనా ఒక స్టోన్ వేసినావా? ఎక్కడన్నా అభివృద్ధి గురించి ఒక స్టోన్ వేసినావా? ఏం స్టోన్ వేసినావు నువ్వు? ఏం స్టోన్ వేసినావు? ఏం అభివృద్ధి చేసినావు? నీవు అందాల పోటీలు పెడతావు, అక్కడ ఒక దిక్కు యుద్ధం జరుగుతుంది, నువ్వు అందాల పోటీలు పెట్టినావు. ఓకే, ప్రభుత్వం పెట్టుకున్నది సరే, కాలం గడిగిస్తా అండి. సరే ఇక్కడ సరే అండి, ఇది మిమ్మల్ని అడగాల్సిన, మనం అతిథి దేవోభావం అంటాం. సో భారతీయ జనతా పార్టీ నేతలు సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడతారు కదా. సో మనం కాలు చెంబిచ్చి కాలు గడిపించి లోపలికి ఇన్వైట్ చేసాం ఎవరినైనా సరే, దీంట్లో తప్పేముంది అనుకోవచ్చు? కాలు గడిగినరండి, మన మహిళలతోటి కాలు గడిగినరు. చూడండి, మీరు టవలిచ్చి తూడ్చిండ్రు. మీరు ఇంకా జాగ్రత్తగా చూడండి, ఎక్కడైనా ఉందా అండి? ఎక్కడైనా ఉందా? అదే నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో సిపాయి కార్మికులకు వాళ్ళు చేసిన సేవకు కాళ్ళు గడిగి తూడిసి పూలు పెట్టి దండం పెట్టిండు. మీరు లేకపోతే ఈ కరోనా ఇంకా విజృంభించి దేశం అధోగతి. మీరే మాకు దేవుళ్ళని మొక్కిండు. ఇదేంటంటే నరేంద్ర మోడీ గారి గురించి వీళ్ళు మాట్లాడతారు. ఎవరికి ఏ సంస్కారం ఉందనేది ప్రజలకు అంత తెలుసు. మన అతిథులను గౌరవించడం కూడా తప్ప. గౌరవించొద్దని అనట్లేదు, కానీ గౌరవించే సిస్టమ్ ఉంటుంది అంటున్నా. మనం కాళ్ళకి పసుపు అవి కూడా రాస్తాం కదా మహిళలకి. ఎస్, కరెక్ట్. మళ్ళీ అప్పుడు కానీ నువ్వేం చేసినావు? ఒక గుడికి తీసుకెళ్లి అంత సాంప్రదాయమైన బట్టలు వేపించి అంత ఏమంటారు కింద. అది తెలంగాణ సంస్కారం కాదండి. అది తెలంగాణది కాదు. తెలంగాణ నువ్వు మన ఇంటికి వస్తే మనం చెమ్ములో నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోమంటాం, కానీ కాళ్ళు కడగలేదండి. ఓకే, కాలు కడగలే. మీరు ఒకసారి చూడండి, మన సంస్కృతి ఇది, మన సాంప్రదాయాలు ఏంది, ఎక్కడ పోతున్నాం? సో మొత్తానికి 16 నెలల్లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి అంటారు. మేమేం అడుగుతున్నాం అంటే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వండి. ఈ టైంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కదా. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వండి. మీరు నోటిఫికేషన్ వేసిండ్రు, ఉద్యోగాలు ఇస్తున్నామని మీరు అనుకుంటారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు?
ఒకసారి చెక్ చేసుకో. 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్లు ఇచ్చిందంటే 60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రైవేట్ లో ఎవరు ఇయ్యరండి. ప్రైవేట్ కంపెనీ వాడు పెట్టినప్పుడు ఆ ఉద్యోగాలు ఇవ్వకపోతే వాడు కంపెనీ మూసుకుపోతుందండి. ఈయన ఇచ్చేది ఏముంటది? ఆయన నేను ఏమంటున్నా, పెట్టుబడులు తెస్తుండే కదా. కొత్త పాలసీ తీసుకొచ్చి ఏదన్నా నువ్వు చేసినావా చెప్పు. ఎక్కడన్నా ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది లిటరల్ ఊహించమనండి. అది జనరల్ గా గ్లోబలైజేషన్ లో ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. నువ్వేమో ఆపలేవు అవి. ఓకే, 16,000 కోట్లు పెట్టుబడులు తెస్తే విదేశాల నుంచి మీరు అప్రిషియేట్ చేయట్లేదు. నేనేమంటున్నా, ఎంతసేపటికి విమర్శించడం తప్పించి భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుతుంది, నువ్వు 6 గ్యారెంటీలు చెప్పి అధికారంకి వచ్చినావు, 420 హామీలు అని చెప్పినావు, మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పినావు. పైసలు లేవని డైరెక్ట్ అనేస్తున్నాను. ఇంకా విమర్శించడం అంటే ఏంది? నువ్వు పీఠం ఎక్కడానికి ఏమైనా చేస్తావు. మళ్ళీ ఆడ కాదు, ఏమైనా లంక బిందెలు లేవాడా? అంటే నువ్వు లంక బిందెలు ఉన్నాయని నువ్వు ఆదాయాన్ని ఎట్లా సమకూర్చుకోవాలనే ప్లానింగ్ చేసుకోవాలి. అదే కదా రాజేందర్ గారు చెప్పింది. నేను 5 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన, ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, పథకాలు ఎట్లా చేయాలని వారు చెప్పిండు కదా. తప్ప అది తప్ప చెప్పడం లేదు. స్వీకరించండి. మంచి సిఎస్ ఉన్నాడు రామకృష్ణారావు గారు, వారికి మంచి అనుభవం ఉంది. వారితో రాజేందర్ గారు ఏ విధంగా వారితో ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకోండి. వారి మీద రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి మీరు చిల్లరగా మాట్లాడితే మీరు చిల్లర అయిపోతారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఒకటే అంటున్నారు, టైం వచ్చినప్పుడు మిమ్మల్ని నేలకేసి కొడతాం, మీ సంగతి మీ భరతం అంటున్నారు. ఓటు రూపకంగా మిమ్మల్ని బొందబెట్టుడు ఖాయం. సరే అన్న, మీరు చెప్పినట్టు రేపు నాడు ఎలక్షన్స్ అయితే డెఫినెట్ గా ఏ ఎలక్షన్ అయినా పెట్టమండి. దమ్ముంటే ఎలక్షన్స్ పెట్టమనండి. కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి చేసిందా చేయలేదా, వీళ్ళ నైజం ఏందనేది బయటపడుతుంది. సరే, ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ రోజు డెఫినెట్ గా మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం నేను చేస్తా. ఆ రోజు మాట్లాడుకుందాం. ఒకవేళ ఎక్కువ స్థానాలు వస్తే కాంగ్రెస్ డెవలప్ చేస్తున్నట్టు చూడండి. నేనేమంటుంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లా నువ్వు హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ఇక్కడ విధ్వంసం చేసినావు కదా, రేపు ఓటు అడగడానికి పో. ప్రజల నుంచి ప్రజలతో నీ స్పందన, మీ ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. డెఫినెట్ గా ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఏ ఎలక్షన్స్ పెట్టినా రిజల్ట్స్ తర్వాత మళ్ళీ తప్పకుండా ఏ ఎలక్షన్ పెట్టినా భారతీయ జనతా పార్టీ గెలుచుడు 100% గ్యారంటీ. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు చెతికిలో అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు ప్రజలంతా ఒకటే చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తెలంగాణలో అధికారం వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో చూద్దాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గిరివర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.